నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు బీజేపీ నాయకులు రవికుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఇటీవల ఈ స్త్రీ వస్త్రధారణ మీద జరుగుతున్న విషయాల గురించి. ఇది ఎటో పోయి మళ్ళీ సనాతన ధర్మానికి లింక్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. నాన్వేషన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో అతను రకరకాల అంశాలు, అందులో హిందూ దేవీ దేవతల గురించి కించపరుస్తూ మాట్లాడిన అంశాల గురించి ఆయన సారీ చెప్పినప్పటికీ కూడా దీని మీద హిందూ సంఘాలు మండిపడతా ఉన్నాయి. ప్రధానంగా హిందూ దేవుళ్ళ మీద ఆ రకమైన వ్యాఖ్యలు కావచ్చు. సో ఇంకొన్ని విషయాలు ఇటీవల జరుగుతున్న బంగ్లాదేశ్ అంశం కూడా చర్చకు తీసుకొస్తా ఉన్నారు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా సార్, ఒకటి ఈ విషయం మీద చెప్పండి. అంటే ఇప్పుడు ఒక డ్రెస్ కోడ్కి సంబంధించి మెయింటైన్ చేయాలి అనే దాని మీద ఇప్పుడు ఏదైతే ఒక చర్చ శివాజీ దగ్గర స్టార్ట్ అయ్యింది, మీరు దాన్ని ఏకీవిస్తారా? నేను ఖచ్చితంగా శివాజీ గారు చెప్పిన ఉద్దేశాన్ని నేను ఏకీభవిస్తాను. కానీ ఆయన మాటల్లో ఒక రెండు పదాలు దొర్లినాయి, ఫ్లోలో దొర్లినట్టున్నాయి. బట్ అది నెగ్లిజిబులే అనుకుంటున్నాను. బట్ శివాజీ గారు చెప్పింది మాత్రం ఖచ్చితంగా ఈ సమాజం పట్ల బాధ్యతతో చెప్పినట్టుగా అనిపించింది. ఆయనకు కౌంటర్గా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక అనసూయ గారు కావచ్చు, నా అన్వేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంచెం నిర్లక్ష్యంగా, నిరహంకారంగా మేమేదో పెద్దగా ఫెమినిస్టులం అయిపోవాలని ఒక ఆవిడ, నేనేదో మహిళల స్వేచ్ఛ కోసం మాట్లాడుతున్నాను ఇంకొకడు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ సొంత ఇంట్లల్లో వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇంట్లలో ఉండే ఆడవాళ్ళ గురించి ఆ విధంగా వాళ్ళ డ్రెస్సులు వేసుకుంటే వాళ్ళు ఊరుకుంటారా? అనసూయ గారు వేసుకునేటువంటి డ్రెస్సులు ఎంత ఎబ్బెత్తుగా ఉంటాయి, ఎంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఇంట్లో కూర్చొని మన పిల్లలతో కూర్చొని చూడలేనటువంటి దరిద్రంగా ఉంటుంది. సరే, ఆమె పిల్లలు చూస్తా అంటే మాకెందుకు ఆ దరిద్రం అదంతా? మాకైతే చూడబుద్ధి కాదు. సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు. సమాజంలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు, మనల్ని నలుగురు చూస్తున్నప్పుడు మనం కొంచెం బాధ్యతగా మెలగాలి, బాధ్యతగా మనం వ్యవహరించాలి. మన వస్త్రధారణ కావచ్చు, మన భాష కావచ్చు, అన్నీ కూడా బాధ్యతగా ఉంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది. లేకపోతే ఇక నీలాగా నిన్ను చూసి వేరే వాళ్ళు ఫాలో అంటే ఇట్లాంటి నేరాలు, అత్యాచారాలు ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఎక్కువ అవుతూ ఉంటాయి. కానీ మన భారతదేశం యొక్క సంస్కృతిని, మన యొక్క సాంప్రదాయాల్ని గౌరవించుకుంటూ ముందుకు పోతే ఈ సమాజానికి బాగుంటుంది, సమాజానికి మంచి జరుగుతుంది అనేది ఆలోచించే వాళ్ళం. ఖచ్చితంగా అనసూయ గారి తప్పు, శివాజీరాజు గారు 100% కరెక్టు. ఇంకోటి ఎవడు నా అన్వేషణ వాడాడు, నాకు నిజంగా తెలియదు. వాడికి ఎంతమంది ఫాలోవర్స్, ఎంతమంది ఫాలో అవుతున్నారు సోషల్ మీడియా. నేను చూశాను ఆయన అంటే ఇంతకుముందు చూశాను. అన్ని లక్షల మంది ఫాలో అవుతారు సోషల్ మీడియాలో, నాకు తెలియదు. ఎవడో జోకర్ గాడు అప్పుడప్పుడు రీల్స్ వస్తా ఉండే, ఎవడో జోకర్ గాడు ఉన్నట్టున్నాడులే. బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏదో పెడతా ఉంటాడు కదా. అందరు పోతా ఉంటారు బయట దేశం, నేను పోతా ఉంటాను, చాలా మంది పోతా ఉంటారు. వస్తుంటే సార్ వాళ్ళు ఏదో కొత్త విషయాలు చెప్తారు, జోకర్ గారు అని అనిపించింది నాకు. వాడు కూడా పెద్ద పెద్ద మాటలు సనాతన ధర్మం గురించి, మన పురాణాల గురించి, పురాణాల్లో ఉన్నటువంటి స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇంకా సనాతన ధర్మం ఎంత లోపైపోయింది ఈ లంగనా కొడుకులకు అనేది నాకు అర్థమవుతుంది. అరే, నీకు అంత బాధ్యత ఉంటే మన బంగ్లాదేశ్లో మరి దీపు చంద్రదాస్ అనే అతన్ని అంత దారుణంగా కొట్టి చంపేసి మరి చెట్టుకు వేలాడదీసి కాల్చింది కదా, దాని గురించి మాట్లాడలేదు ఈ లంగనా కొడుకులంతా. ఇప్పుడు ఈ సోకాల్ సెలబ్రిటీస్ అంతా మాట్లాడలేదే? మీ తొక్కలో ఈ ప్రకాష్ రాజు వాడు కూడా మాట్లాడలేదే? అనసూయ మాట్లాడలేదే? ఇంకెవడు మాట్లాడలేదే? నాగబాబు గారు కూడా, ఆయన కూడా మాట్లాడలేదే? ఎందుకు మాట్లాడలేదు? ఆయనకు అంటే సమాజం పట్ల ఆయనకు బాధ్యత లేదా? మిమ్మల్ని చూసి సమాజంలో చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవరా? మరి బంగ్లాదేశ్ లో ఒక సాటి హిందూ చనిపోతే మాట్లాడరా? దాన్ని వ్యతిరేకించరా? ఈ పనికిరాని దానికోసం వచ్చేసి టీవీల ముందు వచ్చేసి, సోషల్ మీడియాల ముందు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజమైన సమస్యల గురించి మాట్లాడరా? అక్కడ ఎక్స్పోడస్ అవుతుంది, మొత్తం నిర్మూలించేసి హిందూ సమాజాన్ని అక్కడ నిర్మూలించే పని పెట్టుకున్నారు. దాని గురించి మీరు మాట్లాడరు. పోనీ హిందూ సమాజం కాదబ్బా, మానవత్వం లేదా? మనిషివి కాదా? వీళ్ళంతా మనుషులు కాదా? సాటి మనిషికి విధంగా జరగడం తప్పని చెప్పేసి మాట్లాడడానికి కూడా శాత కదా. నాబాబు గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, ప్రకాష్ రాజు కావచ్చు, వీడవుడు అనిపోయిన పేరు నా అన్వేష్ కావచ్చు, ఎవరైనా సెలబ్రిటీ శివాజీ కూడా కావచ్చు, మాట్లాడరు దాని గురించి. అది ఇప్పుడు అదా ఇంపార్టెంట్, ఇదా ఇంపార్టెంట్. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా పవన్, సమాజంలో ఎటువంటి ఏ సమస్య పైన చర్చకు దారి తీస్తే బాగుంటుంది అనేది కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళ బాధ్యత. సమాజంలో ఎటువంటి విషయాలు చర్చకు రావాలి? ఆడవాళ్ళ బట్టల గురించి చర్చకు కాదు రావాల్సింది, జరుగుతున్నటువంటి ప్రమాదాల గురించి. ఇప్పుడు మన సమాజానికి జరుగుతున్నటువంటి ప్రమాదం ఏంటి? రేపు పొద్దున నా మనమల్లో, నా ముని మనమల్లో ఇంకొకరు ఉన్నారనుకో,
ఇప్పుడు ఈ ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి, బట్టల స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న ఉమ్, ఆవిడ మునిమను వల్ల ఎవరు వచ్చిరనుకో, అది కాదు కనీసం మొత్తం నిండా కప్పుకోవాల్సి వస్తుంది. కనీసం కళ్ళు కూడా బయట చూపించాలని పరిస్థితి వస్తుంది. ఓకేనా మరి దానికి? ఉమ్, అదేనా ఫెమినిజం అంటే మాట్లాడేది? ఫ్యూచర్ లేదు మీకు. నేను చెప్తున్నా కదా, మీకు ఫ్యూచర్ లేదు. మీ పిల్లలో, మీ పిల్లల పిల్లలో ఆ టైం వచ్చేసరికి వాళ్ళు కూడా నిండా నల్లబట్ట కట్టుకొని తిరగాల్సి వస్తుంది రోడ్డు మీదకి. మరి అది కూడా ఓకేనా? స్వేచ్ఛ అదేనా? దాని గురించి అది కదా ముఖ్యమైన సమస్య. ఈ నా అన్వేషణ లంగా కొడుకు వాడు ముస్లిం కంట్రీస్ కూడా తిరిగినట్టు నాకు గుర్తు. ఆఫ్ఘనిస్తాన్ పోయినట్టున్నాడు, ఇప్పుడు దుబాయ్ లో, పాకిస్తాన్ కూడా పోయిండు. ఆయన తిరుగుతూ ఉంటాడు అనుకుంటా. మరి అక్కడ ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి ఒకసారి అక్కడ నిల్చొని మాట్లాడరా? రే అన్వేష్, అక్కడ పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో, దుబాయ్ లో పోయి అక్కడ ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి వీడియో చేయి, అక్కడ నిల్చొని చేయి. నీ అమ్మ నీ తలకాయ నీ చేతి ఉంటది, నీ తలకాయ నీ చేతి ఉంటది ఒక్క నిమిషంలో. ఏం మాట్లాడుతుంది ఫాల్తుగాలకి? అందరికి హిందూ ధర్మం అంటే ఏదో అలకుగా దొరికినట్టు ఉన్నది. ప్రతి ఒక్క నా కొడుకు వచ్చేసి హిందూ ధర్మం గురించి మాట్లాడడం, హిందూ సాంప్రదాయాల గురించి మాట్లాడరు. అక్కడ ముస్లిం సాంప్రదాయం ఉన్నది. మరి ఆ ముస్లిం సాంప్రదాయాలు ఆడవాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉందిరా? ఫాల్తు నా కొడుక, పనిలేని పాటలేని మాట్లాడుకుంటూ కూర్చుంటాం. ముస్లిం దేశాల్లో పోయి ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి ముస్లిం దేశంలో నిలిచి వీడియో చేయి. భారతదేశానికి రానంటున్నావు కదా. ఇక్కడ పొల్యూషన్ అంటాడు వాడు, దరిద్రుడు ఏదో మాట్లాడుతున్నాడు. భారతదేశంలో పొల్యూషన్ ఏముందా? ఇక్కడే ఉంటాడు, బయట ఉండు. పో యుఏఈ దేశాల్లో పో, పాకిస్తాన్ పో, ఆఫ్ఘనిస్తాన్ పోయి అక్కడ ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి ఒక వీడియో చేయి. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, హిందువులే ఎక్కువ శాతం రేపులు చేసిన వాళ్ళ లిస్ట్ లో హిందూ మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటున్నాడు. అదే అంటున్నా. వానికి ఒకసారి హైదరాబాద్ వస్తే వాడికి ఎక్కడెక్కడ వాతలు పెట్టాలో దేనిపైన వంకాయలు కోస్తాడు కదా, వంకాయలు కోసుకోవడానికి ఆ వంకాయలు కోసి ఆ చేతులనే పెడితే చక్కగా అవుతాడు. హిందువులు రేపు చేసిన వాళ్ళకి కనిపిస్తున్నారా? ఫాల్తు నా కొడుక, నీ అమ్మ నీ సరిగా నాకు నోటికి బూతులు వస్తున్నాయి. కానీ వాడి గురించి మనం వాడిని అనవసరంగా అది చేస్తున్నట్టుంది. వాడిని రావాలి కానీ వాడిని హైదరాబాద్కి రాని. వాడు హైదరాబాద్కి వస్తే వాని చెడ్డీల లాగులో తొండలు దూర్చి అని ఎట్లా చేస్తారు హైదరాబాద్ మన తెలుగు వాళ్ళు. కానంటే ఈ డ్రెస్ వివాదంలో మొదలైన ఈ వివాదం అంతా కూడా మొత్తం మళ్ళీ సనాతన ధర్మం వైపు టర్న్ అయినట్టుగా కనపడట్లేదు మొత్తం. నేను అదే అంటున్నాను, ఈ ఫెమినిజం ముసుగులో సనాతన ధర్మాన్ని ఏ విధంగా వాళ్ళు అంటే నేను అంటున్నా కదా పవన్, సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్కడికి లోపు అయిపోయింది. ప్రతి ఒక్కడికి ఈజీగా దొరికిపోయింది. సనాతన ధర్మం పైన మాట్లాడితే ఫేమస్ అయిపోవచ్చు, సనాతన ధర్మం పైన మాట్లాడితే లైక్లు పెరుగుతాయి, ఫాలోవర్స్ పెరుగుతారు, సనాతన ధర్మం పైన మాట్లాడితే అందరి నోట్లో మన నాన్ననొచ్చు. ఇట్లాంటి ఆ కొడుకులు అందరినీ కూడా రోడ్డు పైన నిల్చోబెట్టి కొడితే చక్కగా అవుతారు. ఈ ద్రౌపదిని రేప్ చేసిరని ఆయన అదే కామెంట్ చేసిండు. ద్రౌపది వస్త్రాభరణం తర్వాత ద్రౌపదిని రేప్ చేసిండు అంటుడు. అవును, అంటే బేసిక్ గా అక్కడ రేప్ అనేది జరగలేదు కదా, దానికి ముందే కదా వాడికి. అదే అంటున్నా, ఆ బచ్చగాడు వాడు వానికి తెలియని విషయాల గురించి మాట్లాడుతున్నాడు వాడు. మళ్ళీ వాడు మాట్లాడేదానికి వాడికి అర్థం తెలియదు. మళ్ళీ క్షమాపణ అంటాడు, వినాయకుని ముందు క్షమాపణ కోరుకుంటున్నా అంటాడు. మీరు నన్ను క్షమించకపోతే మీరే అష్టదరిద్రం చుట్టుకుంటారని చెప్పేసి ఏదో అంటున్నాడు. వాడి గురించి మనకి ఎందుకు వాడు జోకర్ గాలని నాకు నిజంగా చెప్తున్నా, వాడు ఎవడో జోకర్ గాలని నాకు అనిపించండి. కానీ వాడిని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాడు హిందువుల గురించి మాట్లాడిన ప్రతి ఒక్క మాట గురించి మాత్రం వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. సజ్జనార్ గారు నాకు గుర్తుంది, సజ్జనార్ గారు ఏదేదో బెట్టింగ్ యాప్ల పైన వాడిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసినట్టు ఉన్నాడు. మరి సజ్జనార్ గారు వీడు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక వర్గం ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీసిండు. మరి వాడిపైన చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలి. చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం మీరు మాకు ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి వాడు ఏ దేశంలో ఉన్నా వాడిని పట్టుకొచ్చి ఇండియాకి తీసుకొచ్చి హైదరాబాద్లో వాడిపైన కేసు బుక్ చేసి వాడిని చట్టపరమైన చర్యలు వాడిపైన తీసుకోకపోతే మీ పైన కూడా మాకు అనేక రకాలైన అనుమానాలు కలుగుతాయి. ఒక వర్గం మనోభావాలు ఏ విధంగా దెబ్బతీసిండో అందరూ చూస్తూనే ఉన్నారు. వాడు ఇట్లా సోషల్ మీడియాలో రికార్డ్ చేసి పెట్టిందే ఉన్నది. దాన్ని మీరు సుమోటోగా కేసు బుక్ చేసి వాడిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సజ్జనార్ గారిని కోరుతున్నాను. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనిపైన ఫోకస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకు మించి ఒకవేళ ఇంకెవడైనా మాట్లాడితే, నా అన్వేషణ అనేవాడు ఏ విధంగా అయితే మాట్లాడిండో అంతకు మించి నెక్స్ట్ ఎవడైనా మాట్లాడితే మీరు వీడిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇంకెవడైనా మాట్లాడే అవకాశం కల్పించినట్టుగా మీ పైన కూడా కేసు బుక్ చేయాల్సిన అవకాశం వస్తుందని చెప్పేసి నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా